మంగళం భగవన్ శంభో మంగళం వృషభధ్వజ మంగళం పార్వతీనాథ మంగళం భక్తవత్సలా ఓంకారం బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాత్ ఓంకారాయ నమో నమః. పరమయోగులకు భావనిధానము అరయనింద్రాదులకైశ్వర్యము గరిమగొల్లెతల కౌగిటి సౌఖ్యము సిరులొసగే శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు శ్రితకమలాక్షుడు శ్రీ వెంకటేశుడు ఇతడొకడే సర్వేశ్వరుడు. ఈశావాస్యోపనిషత్తు తదేజతి తన్నైజతి తద్దూరే తద్వదంతికే తదంతరస్య సర్వస్య తదు సర్వస్యాస్య బాహ్యతః యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్విజానతః తత్ర కో మోహః కః శోకః ఏకత్వమనుపశ్యతః ఏకత్వమనుపశ్యతః. ఆరవ శ్లోకం ఏడవ మంత్రం ఆరవ మంత్రం ఏడవ మంత్రాలు మనం ఇక్కడ అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాము. యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మా ఏవ అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః ఏకత్వమును అనుపశ్యతః దర్శించేటువంటి వారు. ఈ ప్రకారంగా మనకేంటంటే ఇక్కడ ఈశావాస్యం అనే విధానముగా ప్రారంభం కావటం వల్ల దీనికి ఈశావాస్య ఉపనిషత్ అనేదిగా నామకరణం చేసుకొచ్చారు. ఈ మొదటి మంత్రములో ఈశావాస్యం ఇదం సర్వం అనే విధానములో 2, 3 1, 2, 3 వాట్లలో ఈశా అనేటువంటి అంశం మనకి దాంట్లో కనబడుతుంది అన్నమాట. ఈశా అంటే శాసకుడు, సమస్తమును శాసించేటువంటి విధానం ఈశ్వరుడు కనుక ఈశా అనేటువంటి యొక్క అంశానికి గమనించండి 1, 2, 3 మంత్రాలు దాని మీద సాగుతాయన్నమాట. వాస్యం అని చెప్పనంటే వస నివాసే. వాస్యం అంటే వసించి ఉండుట, విశ్వవ్యాపకత్వము కలిగి వసించి ఉండుట. అందువల్ల ఎక్కడ మరి మాయ ఉపాధిగా ఉన్నటువంటి సమస్త శాసకుడుగా ఉన్నటువంటి ఈశ్వరుడు అంశాన్ని మొట్టమొదటిగా చెప్పినటువంటిది. తర్వాత సర్వేశ్వరుని యందు ఏ యొక్క లక్ష్యార్థమై ఉన్నటువంటి బ్రహ్మం ఉన్నదో
అట్టి ఆ బ్రహ్మము వ్యాపకత్వం కలిగి ఉన్నటువంటి విధానముగా మీకు మంత్రాలు మరి 4, 5 మంత్రాలు మీకు ఆ 2 వస్తాయన్నమాట. వాస్యం అంటే వ్యాపకత్వం కలిగి ఉన్న విధానం. ఇక వ్యాపకత్వమే ఇక 4, 5 మంత్రాలలో అనేజత్ ఏకం మనసః జవీయ నా ఏనత్ దేవా ఆపునువన్ పూర్వం అరష తత్ ధావత అన్యాన్ అత్యతిష్టత్ అని చెప్పని ఆ సర్వేశ్వరుని యొక్క స్వరూప విధానాలని, సాకారాంశము నిరాకార స్వరూప అంశాలు ఈ 2 మంత్రాలలో మనకు చెప్పినటువంటి విధానము. ఈ ప్రకారముగా ఆ బ్రహ్మము యొక్క స్వరూప విధానాలని తెలియజేసిన ఈ 5వ మంత్రములో తత్తు ఏజతి తత్తు న ఏజతి తత్తు దూరే తద్వదంతికే తత్ అంతరస్య సర్వస్య తత్ సర్వస్య బాహ్యత అని చెప్పనంటూ ఇదం సర్వం వాస్యం ఇదం సర్వం ఈ 2 అంశాలు ఇక్కడ వస్తాయన్నమాట. వాస్యం అంటే ఆ బ్రహ్మము మరి నివాసమై ఉండుట అనేదానికి అది తత్ అనేజత్తు ఏకం అనేటువంటి పదాలుగా తత్తు ఏజి తత్ నయేజతి తద్వదంతికే ఇవన్నీ కూడా బ్రహ్మము యొక్క స్వరూప భావాలని తెలియజేసేటువంటివి. బ్రహ్మమునకు సాకారాంశము నిరాకారాంశము ఈ 2 కూడా మనకి చెప్తున్నటువంటి విధానం కనుక ఈ మంత్రంలో మనకి భగవంతుని యొక్క సాకార అంశము నిరాకార అంశము రెండింటిని కూడా చెప్పడం జరిగింది. ఏదంటే 5వ మంత్రంలో తత్తు ఏజతి అది భగవంతుని యొక్క సాకార అంశం. తత్తు నయేజతి కదలటం లేదు, అది భగవంతుని నిరాకార అంశం. తత్తు దూరే అని చెప్పనంటే సర్వవ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము తనలో కూడా ఉన్నది కాబట్టి అది తద్వదంతికే తన దగ్గరగా ఉన్న విధానము అని. తత్ దూరే అని చెప్పనంటే సాకారాంశమును ఆసరాగా చేసుకొని మరి సాకారంలోనే మునిగిపోయి ఉన్నటువంటి వారికి నిరాకార తత్వం చాలా దూరముగా ఉండేటువంటి అంశముగా వస్తుంది. ఈ ప్రకారముగా దీంట్లో భగవంతుని యొక్క సాకారాంశము నిరాకారాంశము 2 కూడా ప్రస్ఫుటించే విధానం ఉంటుంది మీకు 5వ మంత్రంలో. మరి మనం గతంలో చెప్పుకున్నాము, లోకంలో చాలామంది ఈ సాకారమై ఉన్నటువంటి స్వరూపములోనే అందరి వ్యవహారము ఉన్నది. ఇంద్రియ సముదాయాన్ని ముందు పెట్టుకుని ఈ దేహ సంబంధ భావాలు పెంపొందింపజేసుకుని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి విషయములను ఆస్వాదించడానికై అందరూ కూడా భౌతికముగా బహిర్ముఖముగా పోతున్నటువంటి వారు కాబట్టి బహిర్ముఖముగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ బ్రహ్మం ఎట్లా ఉన్నది అంటే తత్ ఏజతి అనేటువంటి రీతిలో ఉన్నది, తత్ దూరే అనేటువంటి రీతిలో ఉన్నది, తత్ సర్వస్యాస్య బాహ్యత అనే రీతిగా ఈ ప్రకారముగా ఈ బాహ్యమునందే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు చెల్లించేదిగా ఆ బ్రహ్మము చాలా దూరముగా ఉండేదిగా ఉన్నటువంటి యొక్క అంశము లోకంలో సాధారణ జీవితం జీవిస్తున్నటువంటి వారు ఈ భౌతిక ప్రపంచాన్ని ఆసరాగా చేసుకుని తన మనుగడను సాగించుకుంటూ పోతున్నటువంటి వారు ఇంద్రియాలకు పూర్తిగా లోనై విషయములయందే చరించేటువంటి వారి అంశము అక్కడ చెప్పడం జరిగింది. ఇక మహాత్ముల యొక్క ఆశ్రయంలో బ్రహ్మ విద్య అధ్యయనం చేసి తాత్విక సంబంధమై ఉన్నటువంటి అవగాహన పొందినటువంటి వారు వారి యొక్క మార్గం ఇక నివృత్తి మార్గమై ఉన్నది కాబట్టి వాళ్ళు యోగులై ధ్యానులై మనస్సుని సంయమనపరచి తత్రైకాగ్రం మనఃకృత్వా అని పరమాత్మ చెప్పినట్లుగా ఏకాగ్ర మనస్కులై నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వారికి ఆ బ్రహ్మము తత్తునయ్యేజతి అది నిశ్చలత్వ విధానముగా ఉన్నది. తద్వదంతికే వాళ్ళలోనికి పోయే కొద్దీ ఆ భగవంతుని దగ్గర అయ్యే విధానం వాళ్ళకు ఉంటుంది.
అటనే తత్ సర్వస్య అస్య అంతరస్య, ఆ విధముగా అంతరంలోనే వాళ్ళు బ్రహ్మమును చూసేవాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఇది ఇక్కడ రెండు తెరగలుగా ఉన్నటువంటి విధానము. ప్రవృత్తించ నివృత్తించ, బంధం మోక్షం అని స్వామి చెప్పినట్లుగా 18వ అధ్యాయంలో ప్రవృత్తించ నివృత్తించ రెండు మార్గాలు ఉన్నటువంటిది. అస్మిన్ లోకే, ఈ లోకమునందు రెండు మార్గములు ఉన్నటువంటి విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు కాబట్టి మరి ప్రవృత్తి మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారు, నివృత్తి మార్గంలో పోయేవాళ్ళు ఉన్నారు. ప్రవృత్తి మార్గంలో ఇంద్రియాల ఆశ్రయం ద్వారా పోయేటువంటి వారికి ఏమో ఇక్కడ బ్రహ్మము యొక్క సాకారాంశం ప్రతిపాదన చేయడం జరిగింది. ఇక నిర్గుణ నిరాకార తత్వం వైపుకి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి వారికి కూడా ఈ మంత్రంలో 5వ మంత్రంలో మీకు రెండు కూడా సమాధానాలు ఇక్కడ ఉన్నాయి. ప్రవృత్తి మార్గంలో పోయే వాళ్ళకు ఉండేటువంటి యొక్క విధానం ఏమిటో అది చెప్పారు. నివృత్తి మార్గంలో ప్రయాణం చేసేటువంటి స్వరూపానుభవాన్ని పొంది ఉన్నటువంటి వారికి అది ఎట్లా ఉంటుందో ఆ అంశం కూడా మనకి 5వ మంత్రంలో చెప్పడం జరిగింది. ఇక కింద వచ్చే మంత్రాలు ఏమిటంటే 6, 7 మంత్రాలు ఎవరైతే నివృత్తి మార్గాన్ని అవలంబించి ఉన్నారో తద్వదంతికే, ఆ విధంగా తన యందే దాన్ని దర్శిస్తూ ఉండేటువంటి మరి ఆత్మభావన పొంది ఉన్నటువంటి వారు, యోగ సమాధి అనుభవాన్ని పొందినటువంటి వారు, వాళ్ళ స్థితి ఎట్లా ఉంటుంది అనేటువంటి మాటకి ఇక్కడ మీకు 6వ మంత్రం ఆరంభమవుతుంది. యహతో, ఎవడైతే అని అర్థం. సర్వాణి భూతాని ఆత్మని ఏవా అనుపశ్యతి. యహతు, ఎవరైతే సర్వాణి భూతాని సమస్త భూతములను, సమస్త ప్రాణులను, సమస్త విశ్వ జగత్తుని ఆత్మని అనుపశ్యతి, తన యందే దర్శిస్తూ ఉన్నాడు. అనగా తనకంటే భిన్నముగా లేదు, ఇదంతా తన యొక్క అధిష్టానమునందే భాషిస్తున్నటువంటి విధానము. తన ఆధారం కలిగే సమస్త భూతములు ఉన్నాయి. ఆత్మని సప్తమి భక్తి ఏకవచనము. ఆత్మని అంటే తన యందు అని అర్థం వస్తుంది. అందున ఎందున సప్తమి భక్తి. ఆత్మని తన యందు ఏమున్నాయా అంటే సర్వాణి భూతాని. ఎందుకంటే ఆ బ్రహ్మము అనేటువంటిది అన్నింటి యందు వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటిది కదా స్వరూపానుభవం. సర్వం ఏతత్ బ్రహ్మ అయం ఆత్మా బ్రహ్మ. సర్వం ఏతత్ బ్రహ్మ, బ్రహ్మం అంతటా వ్యాపకమై ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మము అయం ఆత్మ. అయం తనలో ఆత్మనే పేరుతో ఉన్నది. అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మము తనలో ఆత్మగా ఉన్నది కాబట్టి అటు ఆత్మానుభవాన్ని పొందినటువంటి వారికి బ్రహ్మము యొక్క అనుభవం కలిగినట్లే. ఎందుకంటే ఆత్మ అనేది బ్రహ్మము కంటే అభిన్నమై ఉంది కాబట్టి, ఆ బ్రహ్మమే ఆత్మనే పేరుతో పిలువబడుతూ ఉన్నది కాబట్టి తనలో ఉన్నటువంటి స్వరూప ఆత్మానుభవాన్ని పొందినట్లయితే వారు బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందిన విధానమే. ఎందుకంటే ఆత్మ బ్రహ్మం రెండు కూడా ఒకటే కాబట్టి, స్వరూపత ఒకటే, రెండు కాదు. ఉపాధి భావనను బట్టి ఆత్మ అన్నారు, నిరుపాధిక విధానాన్ని బట్టి బ్రహ్మము అన్నారు. అందుచేత మరి ఎవరైనా మరి స్వరూపానుభవం పొందాలని చెప్పి అన్నట్లయితే తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపానుభవాన్ని పొందాల్సి ఉంటుంది. తనలో ఉన్న ఆత్మ యొక్క అనుభవాన్ని పొందినట్లయితే అంతటా ఉన్న బ్రహ్మమును గుర్తించినట్లే. ఏమి అన్నం అంతా పట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. అన్నం ఉడుకుతూ ఉన్నప్పుడు ఒక మెతుకు కనుక చూస్తే మరి అంతా కూడా అన్నం యొక్క సంబంధ అంశం వాళ్ళకి తెలుస్తుంది. అట్లాగా తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మం అనేటువంటి స్వరూపం తెలుసుకున్నట్లయితే అంతటా ఉన్నటువంటి బ్రహ్మమును తెలుసుకున్నట్లే అనేటువంటిది. ఆ బ్రహ్మం ఆత్మ కంటే భిన్నముగా లేదు కాబట్టి ప్రకారముగా మరి ఈ ఆత్మ అనేటువంటి దానికే మహాత్ములు ప్రత్యక్ అనే పదం జోడించారు.
ప్రత్యక్ ఆత్మ ప్రత్యేగాత్మ అవుతుంది. ప్రత్యక్ ఈ కకారము గకారంగా మారుతుంది. ఎందుకంటే పక్కన ఆ అనేటువంటి నాదాక్షరం పరమైంది కాబట్టి గాగా మారుతుంది అన్నమాట. అందువల్ల ప్రత్యక్ ఆత్మ ప్రత్యేగాత్మ అంటారు. ఏమిటంటే అంతర్ముఖ వృత్తికి విషయమై గోచరించేది ఆత్మ. బ్రహ్మం అనేది అంతటా ఉన్నటువంటి స్వరూపం. దాన్ని గుర్తించే అవకాశంగా లేదు, బయటికి పోయి చూసే అవకాశం లేదు. తన లోపలికి పోయి దర్శించుకునే విధానం ఉంది కాబట్టి ప్రత్యక్కు అనే పదం వాడారు. అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు, బహిర్ముఖ వృత్తికి విషయం పరాక్కు అనేది విచారసాగరం. విచారసాగరములో నిశ్చలదాసు పండితుల వారు అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు అన్నారు, బహిర్ముఖ వృత్తికి విషయము పరాక్కు అంటారు. బహిర్ముఖము అంటే ఇంద్రియాల ద్వారా ఈ విషయాల్లోకి పోవటాన్ని బహిర్ముఖము అని అంటారు. హంస యొక్క ఆశ్రయం ద్వారా లోనికి పోవటాన్ని అంతర్ముఖము అనే మాట చెప్పుకొచ్చారు. ఇక్కడ ముఖము అని చెప్పినట్లయితే అది మనస్సు అనేటువంటి దానికి వర్తిస్తుంది అన్నమాట. మనస్సు అనేటువంటిది ముఖం. ఆ ముఖం ఏ వైపుకు తిరిగితే ఆ వైపున ఉన్నటువంటివన్నీ కూడా గోచరిస్తాయి. మనసు అనేటువంటి ముఖం ఇంద్రియముల ద్వారా బయటికి తిప్పినట్లయితే ఈ బయట ఉన్నటువంటి శబ్ద స్పర్శాది విషయాలన్నీ కూడా గోచరిస్తాయి. ఆ మనసు అనేటువంటి యొక్క ముఖాన్ని అటు నివృత్తి మార్గంగా తిప్పినట్లయితే, అంతర్ముఖంగా తిప్పినట్లయితే అక్కడ లోన ఉన్నటువంటి ఆత్మ తెలియబడుతుంది. కాబట్టి అంతర్ముఖ వృత్తికి విషయం ప్రత్యక్కు అనే పదం వాడారు. కాబట్టి ప్రకారముగా తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మమును తెలుసుకునే తనలో ఉన్నటువంటి ఆ బ్రహ్మముకు ప్రత్యేగాత్మను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా ప్రత్యేగాత్మ యొక్క అనుభవాన్ని పొందినట్లయితే ఆ ప్రత్యేగాత్మయే బ్రహ్మము కాబట్టి అంతటా ఉన్నటువంటి స్వరూప అనుభవం వాళ్ళకి ఏర్పడుతుంది. కనుక అట్టి ఆ సర్వాత్మన భావన, సర్వవ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మ భావన వాళ్ళు నివృత్తి మార్గము ద్వారా, ధ్యానము ద్వారా, యోగ సమాధి ద్వారా అనుభవాన్ని పొందినప్పుడు వాళ్ళ యొక్క భావం ఎట్లా ఉంటుంది అని చెప్పి అనే మాటకి ఇక్కడ సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి, ఆత్మని తన యందే సర్వాణి భూతాని. ఈ లోకంలో జీవులను భూతములు అంటారు. మామూలుగా భూతాలంటే ఈ పదానికి వ్యవహారం లోకం వేరే రకంగా ఉన్నది. ఏదో భూతాలు పీడించాయి, బాధించాయి అనేదిగా చెప్తూ ఉంటారు. భూతము అంటే భవతి ఇది భూతం, పుట్టింది కాబట్టి భూతం అంటారు. భవ అంటే పుట్టుక, భవతి పుట్టింది కాబట్టి భూతం అనే మాట. ఈ లోకంలో పుట్టిన ప్రతి ప్రాణి భూతం అనేటువంటి మాటకే అన్వయం అవుతుందన్నమాట. కాబట్టి సర్వాణి భూతాని అన్నారు. సమస్త భూతములు ఈ నామరూపాత్మకమలే గోచరించేటువంటి సమస్త జీవులు అన్నింటి యందు ఆయన అనుపశ్యతి తననే చూస్తూ ఉన్నాడన్నాడు. ఆత్మని తన యందే అన్నీ కూడా ఉన్నాయి అని అర్థం. కనుక బ్రహ్మమును అధిష్టానముగా చేసుకునే ఈ నామరూపాత్మికములై ఉన్నటువంటి యొక్క ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. ఈ నామరూపాత్మికములుగా ఉన్నటువంటి దీనిని వ్యావహారిక జగత్తు అని పదం వాడారు. అట్లా నామరూపాత్మికమై గోచరించేటువంటి దానిని కూడా మరొక దానిని ప్రాతిభాషిక జగత్తు అని పదం వాడారు. వ్యావహారిక జగత్తు, ప్రాతిభాషిక జగత్తు ఈ రెండు కూడా ఉన్నాయి అని చెప్పనంటే అవి చేతనాశ్రయంలోనే భాషిస్తూ ఉన్నాయి. వ్యావహారిక జగత్ అనేది మరి మాయ ఉపాధిగా ఉన్నటువంటి పరమాత్మను ఆధారముగా చేసుకుని ఈ నామరూపాత్మిక వ్యావహారిక జగత్ అనేది భాషిస్తూ ఉన్నది. అటనే ప్రాతిభాషికం అనే విషయానికి వచ్చినట్లయితే
అది జీవుని యందు భాషించేటువంటి సంకల్ప మాత్రముతో గోచరించేటువంటి మరి ఈ స్వప్న సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ప్రాతిభాషికము కిందే వస్తాయన్నమాట. దీన్ని ప్రాతిభాషిక జగత్ అనే పదం వాడారు. ఇది మన మనస్సు యందు అధ్యస్థమై తోస్తూ ఉంటాయన్నమాట. లోన పృషగాత్మ అధిష్టానమై ఉంటుంది. కాబట్టి ప్రాతిభాషికమై గోచరించే జగత్తుకి సాక్షి భాష్యములని చెప్పుకొస్తారు. మిథ్యా సంబంధమై ఉన్నటువంటి పదార్థాలను ప్రకాశింపజేసేది సాక్షి అంటారు. వ్యావహారిక వస్తువులను ప్రకాశింపజేసేటువంటిది చిదాభాసుడు అని చెప్పని అంటారు. కనుక వ్యావహారిక వస్తువులను చిదాభాష భాష్యములు అన్నారు. ప్రాతిభాషికమై ఉన్నటువంటి జగత్తు సాక్షి భాష్యములు అంటారు. సాక్షియకు ప్రత్యేగాత్మ చేత అవి ఆధారములో అవి భాషిస్తూ ఉన్నటువంటివి ప్రాతిభాషికము అనగా స్వప్నములు. స్వప్న జగత్తంతా కూడా ప్రాతిభాషికము కిందే వస్తుందన్నమాట. కాబట్టి ప్రకారముగా గోచరించే స్వప్న జగత్తు అది మనస్సు యొక్క కల్పన, అవిద్యా కల్పనతో ప్రతి ఒక్క వ్యక్తి యందు నిద్రాణమై ఉన్నటువంటి సమయంలో గోచరిస్తుంది. ఈ స్వప్నం మేలుకుని ఉంటే గోచరించదు. నిద్ర అనేటువంటిది తమస్సు ఆవహించినప్పుడే మీకు స్వప్నం అనేది గోచరించే విధానం ఉంటుంది. అది బాహాటంగా మేలుకొని ఉండి మీకు స్వప్నం రావాలంటే రాదు, చూద్దామన్నా కనపడదు. మరి ఆ స్వప్న జగత్తు అనబడేటువంటి ప్రాతిభాషిక జగత్తుని చూడాలని చెప్పనే అపేక్ష ఉన్నట్లయితే మరి వాళ్ళల్లో అవిద్య అనేది సహకరించాలి. నిద్ర అనేటువంటిది ముంచుకు రావాలి. నిద్ర అనేటువంటిది ఏర్పడితే ఆ అజ్ఞాన నిద్ర సంబంధముగా ఏర్పడేటువంటిది ప్రాతిభాషిక జగత్తు అన్నారు. కాబట్టి అవిద్య నిద్ర సంబంధం ఏర్పడేటువంటిది ప్రాతిభాషికము. మాయా అనేటువంటి దానికి అధిష్టానమై ఉన్నటువంటి ఈశ్వరుడు ఆయన ద్వారా ఏర్పడేటువంటిది వ్యావహారిక జగత్తు. కాబట్టి వ్యావహారిక జగత్తుకి మాయ ఉపాదాన కారణము, ప్రాతిభాషిక జగత్తుకి అవిద్య ఉపాదాన కారణము అన్నారు. అనగా ఘటానికి మట్టి ఉపాదాన కారణం, ఆభరణాలకు బంగారము ఉపాదాన కారణం. బంగారం లేకపోతే ఆభరణాలు గోచరించే అవకాశం లేదు. మట్టి కనుక లేకపోయిందా అంటే ఘటములు భాషించే అవకాశం లేదు. కాబట్టి మట్టే ఘటముల యొక్క ఆకారముగా భాషిస్తుంది. బంగారమే ఆభరణములు పడేటువంటి విధాయకంగా అది భాషిస్తూ ఉన్నది. ఈ ప్రకారముగా మరి ఈ ఆభరణాలకి బంగారం ఉపాదాన కారణము, ఘటాదులకు మట్టి ఉపాదాన కారణం అన్నట్లుగా ఈ వ్యావహారిక జగత్ అనబడేటువంటి దానికి మాయ ఉపాదాన కారణం. ప్రాతిభాషికమై గోచరించేటువంటి యొక్క స్వప్నానికి మనలో ఉన్నటువంటి అవిద్య, మూలావిద్య అనేటువంటిది ఉపాదాన కారణం. కాబట్టి అవిద్య అనేటువంటిది అక్కడ ఏర్పడ్డప్పుడే నిద్ర అనేటువంటి అంశం వస్తుంది. అవిద్య ఆవహింస అనేదే, నిద్ర అనేటువంటిది వచ్చే అవకాశం లేదు. అవిద్య ఆవహించాలి. అవిద్య ఆవహిస్తేనే నిద్ర అనే అంశం వస్తుంది. ఆ నిద్ర అనేటువంటి యొక్క అంధకారములో మరి అక్కడ గోచరించేటువంటి దానిని స్వప్నము అన్నారు. అలాంటి అంధకారం ఆవహించకపోతే, అవిద్య అనేటువంటిది నిద్రారూపముగా వ్యవహరించకపోతే మీకు స్వప్నం అనబడేటువంటి ప్రాతిభాషికం గోచరించే అవకాశం లేదు. కాబట్టి ఈ స్వప్న జగత్తుకి అవిద్య అనబడేటువంటిది ఉపాదాన కారణమైతే, ఈ నామరూపాత్మిక జగత్తుకి మాయ ఉపాదాన కారణం అన్నారు. ఈశ్వరుణ్ణి నిమిత్త కారణము అంటారు. నిమిత్త కారణము అంటారు. కుండలు తయారు చేసే కుమ్మరి ఆయన నిమిత్త కారణము అంటారు.
కాబట్టి ఆ యొక్క అక్కడ మరి ఘటములు తయారు కావాలంటే మట్టి అనేది కావాలి. ఆ మట్టి ఆ ఘటాలకు ఉపాదాన కారణంగా ఉంటుంది. కొమ్మరి నిమిత్త కారణంగా ఉంటాడు. అట్లాగా ఈ జగత్ అనబడేటి అంతయు కూడా మాయామేయ జగంబు నిత్యమని సంభావించుసున్ అని చెప్పుకొస్తారు. మాయా అన్నారు. మమ మాయా అని పరమాత్మ చెప్పాడు. మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థిత అని చెప్పిన అంటారు. మయా తతం ఇదం సర్వం, ఇదం ఈ నామరూపాత్మికమై గోచరించే ఏ యొక్క వ్యావహారిక జగత్తున్నదో, పంచభూతాత్మక జగత్తున్నదో, సమస్త ప్రాణులు అనేటువంటి ఉన్నాయో, ఇవన్నీ కూడా మరి ఈ మాయా అనబడేటువంటి దాని ద్వారా వ్యాపకం చేయబడ్డటువంటి విధానం. మయా తదం ఇదం సర్వం జగత్ అవ్యక్తమూర్తిన. కాబట్టి ప్రకారంగా రెండు అంశాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ. ఒకటేమో అవిద్యా కల్పన మాత్రమై ఉన్నటువంటి ప్రాతిభాషిక జగత్తు, రెండవది మాయా కల్పన మాత్రమై ఉన్నటువంటి వ్యావహారిక జగత్తు. గమనించండి. ఎట్లా మట్టి లేకుండగా కుండలు కావో, ఏ ప్రకారంగా బంగారం లేకుండగా ఆభరణములు అనేటువంటి ఉండవో, నీరు లేకుండగా అలలు బుడగలు ఏ ప్రకారంగా ఉండవో, నూలు లేకుండగా వస్త్రములు అనబడేటువంటివి ఏ ప్రకారంగా ఉండవో, వస్త్రాలకు నూలు ఉపాదాన కారణం, అలలకు నీరు ఉపాదాన కారణం, నీరు ఉపాదాన కారణం. అట్లాగా ఘటాలకు మట్టి ఉపాదాన కారణం, ఆవరణాలకు బంగారం ఉపాదాన కారణం, వెనకాల ఉన్నటువంటి కుమ్మరి అనేటువంటి వాళ్ళందరూ కూడా నిమిత్త కారణములుగా, ఆ ప్రకారముగా ఈ యొక్క విశ్వమంతా కూడా ఈ రూపముగా భాషిస్తూ ఉన్నది. మాయా సంబంధముగా ఈ జగత్తంతా భాషిస్తూ ఉన్నటువంటిది. కాబట్టి మాయా కార్యముగా గోచరించే జగత్తుకు ఎవరై అధిష్టానం? మాయాధిష్టానమై ఉన్న పరమాత్మ. అట్లనే అవిద్య సంబంధముగా గోచరించే ప్రాతిభాషిక జగత్తుకి ఎవరధిష్టానం? జీవుని ఉన్నటువంటి లక్ష్యార్థమగు శుద్ధచేతనమగు పరిచయాత్మ. జీవుని యందు ఉన్నటువంటి మరి ఏ యొక్క చేతనముకు ప్రత్యేగాత్మ ఉన్నదో అది ప్రాతిభాషికమై ఉన్నటువంటి ఈ ప్రాతిభాషిక జగత్తుకి అది అధిష్టానము కాగా, ఈ నామరూపాత్మికములుగా గోచరించే ఈ జగత్తుకి పరమాత్మ అధిష్టానమై ఉన్నటువంటి విధానము. ఆత్మ పరమాత్మ ఎందుకన్నాము? మాయోపహిత చేతనం పరమాత్మ అంటారు, అవిద్య ఉపహిత చేతనం పృచగాత్మ అంటారు. మాయ విశేషణముగా ఉన్న చేతనం ఈశ్వరుడు, అవిద్య విశేషణముగా ఉన్న చేతనం జీవుడు. ఇదన్నమాట. విశేషణాలను బట్టి ఈశ్వరుడు జీవుడు అని చెప్పని అంటారు. ఉపాధి అంశాన్ని బట్టి పరమాత్మ ప్రత్యేగాత్మ అని చెప్పని అంటారు. కాబట్టి ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వముకు స్వరూపమే బ్రహ్మము. ప్రత్యేగాత్మస్వరూపుడై పరగుతనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమరసైఖ్యానుసంధాన సరణి ఎద్ది అది యోగంబు సదుపాయమాంజనేయ అని మనకి సీతారామాంజనేయులో చెప్పుకొస్తారు. శ్రీరామచంద్రుడు తారక బ్రహ్మమగుట సత్యమగుగాని అట్టి సర్వమయుని సులభముగా గాంసు పరమసు సూత్రమెద్దియో నాకు ఎరింగింపవమ్మ లోకైక జనని అని ఆంజనేయ స్వాముల వారు అమ్మవారిని ప్రార్థిస్తాడు. రామతత్వాన్ని బోధిస్తుంది ఆంజనేయ స్వామికి.
శ్రీరామచంద్రుడు తారక బ్రహ్మమగుట సత్యమగు. అట్టి సర్వమయుని సులభముగా గాంసు పరమ సుసూత్రమెద్దియో నాకు ఎరింగింపవమ్మ అని ఆంజనేయ స్వామి అడిగితే అప్పుడు సీతమ్మ వారు ప్రత్యేగాత్మస్వరూపుడై పరగు తనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును. అయ్యా నువ్వు ప్రత్యేగాత్మ స్వరూపమయ్యా, రాముడు పరమాత్మ స్వరూపం. ఎందుకంటే మాయ ఉపహిత చేతనమై ఉన్నటువంటి స్వామి కాబట్టి పరమాత్మ అంటారు, అవిద్య ఉపహిత చేతనమై ఉన్నటువంటిది కాబట్టి ప్రత్యేగాత్మ అంటారు. కనుక ఇక్కడ ఉపహిత చేతనాలను బట్టి ప్రత్యేగాత్మ పరమాత్మలుగా చెప్పుతారు. అదే అవిద్య విశేషణములుగా ఉన్నట్లయితే ప్రత్యేగాత్మను జీవుడని చెప్పని, పరమాత్మను ఈశ్వరుడని చెప్పనే పదాలు వాడతారు. ఉపహిత చేతనములు ప్రత్యేగాత్మ పరమాత్మ, విశేషణముగా గల స్వరూపము జీవుడు ఈశ్వరుడు అని ఈ విషయాలుగా అమ్మవారు ప్రత్యేగాత్మస్వరూపుడై పరగుతనకు రమణ పరమాత్ముడైన శ్రీరామునకును సమరసైఖ్య అనుసంధాన సరణ ఎద్ది అది యోగంబు సదుపాయ. ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి యొక్క నీవు, పరమాత్మగా ఉన్నటువంటి రాముడు, ఈ రెండింటికి కూడా ఐక్యత అనేది యోగము ద్వారా ఏర్పడుతుంది అని అంటుంది అమ్మవారు. అటు యోగము ద్వారా మరి ఈ మాయ అనేటువంటి ఉపాధిని, అవిద్య అనే ఉపాధిని రెండు తొలగింపజేసుకున్నట్లయితే అక్కడ ప్రత్యేగాత్మ పరమాత్మల ఏకత్వమై ఉన్నటువంటిదిగా బ్రహ్మమే గోచరిస్తుంది. ఆ బ్రహ్మ భావన అనేది యోగము ద్వారానే పొందబడుతుందనేటువంటి యొక్క అంశము. కాబట్టి ఈ ప్రకారంగా చూసినట్లయితే మరి ఈ మాయ వ్యావహారికమై ఉన్నటువంటి జగత్తు కానీ, ప్రాతిభాషికమై ఉన్న జగత్తు కానీ, ఈ రెండు మరి ఆ యొక్క శుద్ధ చేతనములో ఉన్నాయా, బ్రహ్మములో ఉన్నాయా అనేటువంటి మాటకి బ్రహ్మములో లేవు, అవి బ్రహ్మములో లేవు. కేవలం మాయయందు ఈ నామరూపాత్మికములు గోచరిస్తూ ఉన్నాయి. అట్లా అవిద్యయందు ప్రాతిభాషిక నామరూపాలు గోచరిస్తూ ఉన్నాయి. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి గుణాశ్రయమున భవ వినాశంబులు పాటిల్లినట్లుండు పట్టి చూచిన లేవు బాలులారా. భాగవతం చెబుతున్నమాట. స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి. కాబట్టి గుణాతీతత్వాన్ని పొందినటువంటి వారికి ఇది వ్యావహారికము లేదు, ప్రాతిభాషికము లేదని చెప్పనే మాట. కాబట్టి ప్రకారముగా ఈ వ్యావహారిక జగత్ అనే నామరూపాత్మక సృష్టి ఉన్నది అన్నట్లయితే దానికి అధిష్టానం పరమాత్మ. ప్రాతిభాషికమై గోచరించేటువంటి యొక్క ఈ స్వప్న సంబంధమై ఉన్నటువంటి జగత్తు ఉన్నది అని చెప్పన్నట్లయితే దానికి అధిష్టానం ప్రత్యేగాత్మ. ప్రత్యేగాత్మ యొక్క ఆధారం లేకుండా ప్రాతిభాషికం గోచరించే అవకాశం లేదు. పరమాత్మ అధిష్టానంగా లేకుండా వ్యావహారిక వస్తువు గోచరించే అవకాశం లేదు. కాబట్టి ప్రకారముగా ఈ రెండింటికి కూడా అధిష్టానముగా ఆ బ్రహ్మమే ఉన్నది. ఆ బ్రహ్మమే వ్యష్టిలో ప్రత్యేగాత్మగా, ఆ బ్రహ్మమే సమిష్టిలో పరమాత్మగా ఆ బ్రహ్మమే ఉందన్నమాట. కాబట్టి అట్టి ఆ బ్రహ్మము అనేటువంటి ఆ భావన మరి ఎవరికి వస్తుంది? ఎక్కడ? యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. ఈయన చూస్తూ ఉన్నాడు కాబట్టి మూలానికి పోయాడు. ఎందుకంటే ఆయన మరి లోనికి ప్రయాణం చేశాడు కాబట్టి. దాన్ని నిన్న కూడా చెప్పుకున్నాం, యోగ సమాధి అనేదిగా చెప్పుకున్నాం. అలాంటి అనుభవం జీవితంలో రావాలి, స్వరూపానుభవం గల స్థితి అనేటువంటిది రావాలి. సాధన వల్ల మాత్రమే వస్తుంది. అలాంటి ఆ యొక్క స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి వాడు ఎట్లా చూస్తాడు అని చెప్పినట్లయితే ఆత్మని, నాయందే జగత్తంతా కూడా ఉన్నది అని చెప్పి అంటూ ఉన్నాడు. ఇక్కడ అనుపశ్యతి, చూస్తూ ఉన్నాను.
కాబట్టి ఆత్మని నాయందున్నది ఏదంటే సర్వాణి భూతాన్ని, ఇటు నామరూపాత్మకమై ఉన్న వ్యావహారిక విశ్వం కావచ్చు, అటు ప్రాతిభాషికమై ఉన్నటువంటి యొక్క కల్పన మాత్రమే ఉన్న స్వప్న జగత్తు కావచ్చు. ఈ రెండు నామరూపాలే, ఇది నామరూపాలే, అది నామరూపాలే. అస్తి భాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం, ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగద్రూపం అని అంటారు. అస్తి భాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం. అస్తి భాతి ప్రియము, నామము, రూపము, చేతు, అంశ, పంచకం. ఈ మొత్తం 5గా చెప్తారు. అస్తి భాతి ప్రియము, నామము, రూపము, మొత్తం 5 అన్నమాట. ఆద్యత్రయం బ్రహ్మరూపం, ఆద్యత్రయం మొదటిగా ఉన్నటువంటి ఆ 3 కూడా బ్రహ్మరూపం అన్నాడు. తతోద్వయం జగద్రూపం, ఆ పక్కన 2 జగత్తు యొక్క రూపాలుగా చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారంగా విశ్వంలో 5 అంశాలు ఉంటాయి. ఏదైనా తీసుకోండి, విశ్వంలో ఏది తీసుకున్నా కానీ నీకు 5 అంశాలు గోచరిస్తాయి. భూమి ఉన్నది, అస్థి అన్నారు. భూమి ఉన్నది, అస్థి. అస్థి భాతి, అది తెలియబడుతూ ఉన్నది. భాతి అంటే ప్రకాశం పడుతూ తెలియబడుతూ ఉన్నది. అస్థి భాతి ప్రియం, ప్రియం అని చెప్పనంటే ఆ భూమి మనకు ఉపయుక్తముగా ఉన్నది, ఉపయోగానికి అనుకూలంగా ఉన్నది. ఆ భూమిని ఎంతోమంది వాడుకుంటూ ఉన్నారు, ఆ భూమి మీద వ్యాపారం చేసుకుంటూ ఉన్నారు, తమ జీవితాలు కూడా గడుపుకుంటూ ఉన్నారు. ఇట్లా అస్థి భాతి ప్రియం. నామం, భూమి అనేది నామం, రూపం దానికి ఉన్నటువంటి రూపం, ఆ కఠిన రూపం ఉంది కదా, ఆ రూపం అన్నమాట. కాబట్టి నామరూపములు కల్పనా మాత్రములుగా ఉంటాయి. కాబట్టి ప్రళయ సమయంలో చూసినట్లయితే మరి ఈ యొక్క నామరూపాలు 2 పోతాయి. ఇప్పుడు దేహం చూడండి, మనకి పృథ్వీ సంబంధంగా ఏర్పడ్డటువంటి వస్తువు దేహం. ఈ దేహం ఉన్నది అంటాం, అది అస్థి. కాబట్టి అది మరి ఆ యొక్క మానవుడు అనేటువంటి విశేషణాలతో భాషిస్తుంది. కాబట్టి భాతి, అస్థి భాతి ప్రియం. ఈ శరీరం నాకు అన్ని విధాల ఉపకరించేదిగా ఉన్నది కాబట్టి, లోక వ్యవహారాలకి ఉపకరించేదిగా ఉన్నది కాబట్టి ఇది ప్రియము అన్నారు. ఇక రూపం, ఈ దేహము యొక్క ఆకారమే రూపం అన్నారు. దానికి ఒక పేరు ఉంటుంది, ఆ పేరు మొత్తం చేరి 5 అన్నమాట. అస్థి భాతి ప్రియం రూపం నామచేదంశ పంచకం. ఆద్యత్రయం, ఈ ఆద్యత్రయం, ఈ 3 ఎప్పటికీ ఉంటాయి, నామరూపాలు మాత్రమే పోతాయి. ఎప్పుడైతే ప్రారంధం అనేది అయిపోయిందో, ప్రారంధం అయిపోవడంతో ఈ జీవుడు దేహాన్ని ఖాళీ చేస్తాడు, గృహం ఖాళీ చేస్తాడు, వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే ప్రకారముగా మరి ఆ దేహము నుండి ఆ జీవత్వం, జీవుడు తొలగిపోయాడో, ఊపిరి తొలగిపోయిందో, అప్పుడు ఆ దేహం ఏమవుతుంది, పృథివీ యొక్క అంశముగా ఏర్పడింది కాబట్టి ఆ పృథివీలో చేరిపోతుంది. కాబట్టి లోకంలో ఎవరైనా తనువులు సాలిస్తే అవి భూమిలో పెట్టాల్సిందే. ఆ భూసారముగా ఏర్పడ్డటువంటివి కాబట్టి తనువులు. అందువల్ల చక్కగా గొయ్యి దోవి దాంట్లో పండబెట్టి ఉప్పేసి ఇంకే కొన్ని సుగంధ ద్రవ్యాలు పోసి ఇంకేదైనా పూలు కాస్త చల్లి నమస్కారం పెట్టేసి మట్టి కప్పేస్తారు. తిరిగి మరలా దేహం మట్టి యొక్క రూపమే అయిపోతుందన్నమాట. అంటే రూపము పోయింది, నామము పోయింది, నామరూపాలు 2 పోయాయి. ఈ నామరూపాలు 2 పోయి ఏమయ్యాయి అని చెప్పారంటే ఇప్పుడు ఆ దేహం మట్టిగా ఉందన్నమాట. మట్టి అయిపోయిందిగా, మట్టిలో పెట్టిన తర్వాత. కాబట్టి ఆ మట్టి భూమి ఉన్నది, అది అస్థి. భాతి, ఆ భూమి అనేది చక్కగా అందరికీ కూడా తెలియబడేదిగా ఉన్నది. భాతి, ఆ భూమి మనం ఉపయోగానికి అనుకూలంగా ఉంది కాబట్టి ప్రియము. అస్థి భాతి ప్రియము. నామము, భూమి అనేది నామము,
రూపము, దానికి ఉన్నటువంటి ఆకారమే రూపము అన్నమాట. ఈ విధముగా మరి పృథివీలో కూడా 5 అంశాలు ఉన్నాయి. 5 అంశములలో 2 అంశాలు పోతాయి. ప్రళయ కాలములో ఈ భూమి అనేది జలములో లీనమైపోతుంది. ఒక మట్టి గడ్డని మీరు నీళ్ళల్లో పడేయండి, ఏమవుతుందో ఆ నీళ్ళల్లో కరిగి ఆ నీరైపోతుంది అన్నమాట. ఐసు గడ్డ, గట్టిపడ్డటువంటి ఐసు గడ్డను నీళ్ళల్లో పడేయండి, అది నీరైపోతుంది. కాబట్టి నీరే ఘనీభవిస్తే దాన్ని మట్టి భూమి అన్నాము. ఆ భూమి వల్ల కరిగిపోతే జలము అంటాం. కాబట్టి ప్రళయ కాలములో తన కారణమై ఉన్నటువంటి జలములో ఈ పృథివీ చేరిపోతుంది. కాబట్టి అక్కడ పృథివీ అనే పేరు లేదు, ఆ పృథివీ యొక్క సంబంధ రూపము లేదు. ఈ రెండు ఏమయ్యాయని చెప్పనంటే ఆ జలము యొక్క కార్యముగా ఈ భూమి ఏర్పడింది. కాబట్టి ఈ కార్యము కారణంలో చేరిపోతుంది. మళ్ళా దేనికి ఏది కారణమో అది తన కారణంలో చేరిపోయే విధానమే ఉంటుంది. కాబట్టి కార్యములు ఎప్పుడూ కూడా కారణంలో చేరిపోతాయి. ఆభరణములు బంగారం యొక్క కార్యములు కాబట్టి అవి కనుక విచ్ఛిన్నమయ్యాయి అని చెప్పనంటే ఆభరణములు బంగారంలో చేరిపోతాయి. అటనే ఘటములు అనబడేటువంటివి కూడా మట్టి యొక్క కార్యములు కాబట్టి అవి విచ్ఛిన్నం కాగానే ఆ ఘట సంబంధ అంశాలన్నీ కూడా పృథివీలో చేరిపోతాయి. కనుక కార్యం కారణములో విలీనమవుతుంది. ప్రళయ సమయంలో మరి యొక్క పృథివీ అనేటువంటి జలములో విలీనమైపోయింది. కాబట్టి అక్కడ ఇక ఈ 5 అంశాలు కూడా జలంలో ఉంటాయి. అస్థి, భాతి, ప్రియము, నామము, రూపము. అస్థి అనగా జలం ఉన్నది, భాతి తెలియబడుతూ ఉన్నది, ప్రియము అది ఉపయుక్తముగా ఉంది కాబట్టి ప్రియము అన్నారు. నామము, జలం అనేది నామము, దాని యొక్క తెల్లటి ఆకారం రూపము. అయితే జలం అనేటువంటిది అగ్ని కార్యం కాబట్టి అగ్నిలో అది చేరిపోతుంది. జలం బాగా బాగా కాలినటువంటి ఇనప రాడ్డు, ఎర్రగా ఉన్న ఇనప రాడ్డు మీద 4 చుక్కలు జలం వేయండి, ఎమ్మటి ఆవిరైపోతుంది. అది అనగా అగ్నిలో చేరిపోతుంది. అది తన కార్యం వీడి కారణంలో చేరిపోతుంది అన్నమాట. కాబట్టి ఆ ప్రకారముగా ఈ జలం అనేటువంటిది తన కారణమగు అగ్నిలో చేరిపోయిందా అని చెప్పనంటే అక్కడ జలం అనే పేరు లేదు, జలం అనేటువంటి యొక్క ఆకారము లేదు, నామము పోయింది, రూపము పోయింది. ఈ యొక్క కార్యం కారణమగు అగ్నిలో చేరిపోవటం వల్ల అక్కడేముంది, కారణం ఉంది. కారణం అంటే అగ్ని ఉన్నది. అగ్నిలో 5 ఉంటాయి. అస్థి, భాతి, ప్రియము, నామము, రూపము 5 ఉంటాయి అన్నమాట. అంటే ఏమిటి, అగ్ని ఉన్నది అని చెప్పి అంటాంగా అస్థి, భాతి అది మనకి తెలియబడేది ఉంది కాబట్టి భాతి, ప్రియము అది వాడుకోవడానికి యోగ్యంగా ఉంది కాబట్టి ప్రియము అన్నాం. ఇక నామము అంటే అగ్ని అనేది నామము, దాని ఎర్రటి తనమే రూపం అన్నమాట. ఎప్పుడైతే అగ్ని అనబడేటువంటిది తన కారణమగు వాయువులో చేరిపోయిందా అంటే అక్కడ ఇక అగ్ని అనేటువంటి పేరు లేదు, దాని యొక్క రూపము కూడా ఉండదు అన్నమాట. ఇక ఆ తర్వాత ఏ యొక్క వాయువు ఉన్నదో ఆ వాయువులో ఈ 5 అంశాలు చేరి ఉంటాయి. ఈ ప్రకారం ప్రతిదీ కూడా కార్యమై ఉన్నటువంటిది కారణంలో చేరిపోయినప్పుడు ఈ నామరూపాలే పోతాయన్నమాట. కానీ దాంట్లో అస్థి, భాతి, ప్రియమనబడేటువంటివి అనుశ్యూతముగా సాగుతూ ఉంటాయి. ఆ తర్వాత వాయువు ఉన్నది, అస్థి చక్కగా మరి మనకు స్పర్శకు తెలియబడుతూ ఉన్నది, భాతి అది మనకి ఉపయుక్తముగా వాడుకోవడానికి యోగ్యంగా ఉన్నది కాబట్టి ప్రియము. అందువల్ల వాయువు అనేటువంటి దాని యొక్క మరి పేరు అందరికీ కూడా స్పర్శ గోచరిస్తూ ఉంది కాబట్టి ఆ గోచరించే స్పర్శను బట్టి దానికి ఉన్నటువంటి యొక్క శీతలత్వం కానీ ఉష్ణత్వం కానీ దాని యొక్క రూపము. ఇట్లా 5 అంశములుగా ఉన్నటువంటి యొక్క వాయువు ఎప్పుడైతే తన కారణమగు ఆకాశంలో చేరిపోతుందో ఆకాశంలో చేరిపోయినప్పుడు అక్కడ వాయువు అనే పేరు పోతుంది. తర్వాత దాని యొక్క మరి స్పర్శ గోచరించేటువంటి యొక్క ఆకారము పోతుంది.
అది ఉష్ణాత్మముగా గోచరిస్తుంది, శీతాత్మగా గోచరిస్తుంది, స్పర్శ గోచరిస్తుంది. ఈ రెండు పోవడం కారణంగా ఈ కార్యం ఆకాశముకు కారణంలో చేరిపోవటంతో అక్కడేమున్నది? ఆకాశము ఉన్నది. అది కూడా అస్థి, భాతి, ప్రియము, నామము, రూపము అని చెప్పని. మరి చివరికి ఈ ఆకాశం అనేటువంటిది దేని నుంచి ఏర్పడిందో తన యొక్క కారణమగు పరమాత్మలో చేరిపోతుంది. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ ఓషధిభ్యో అన్నం అన్నాత్ శుక్ల శుక్లాత్ పురుష అని మనకి తైత్రీయంలో చెప్పే మాట. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత అనే మాటలు వస్తాయి తైత్రీయంలో. బ్రహ్మవేత్తు ఆప్నోతి పరం తదేశాభ్యుక్త సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే యో మన్ సర్వాన్ కామాన్ సహ. ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్ని అగ్నే ఆప అద్భ్య పృథివీ పృథివ్యాం ఓషధయ అని చెప్పి వస్తుంది అన్నమాట. కనుక సర్వాధిష్టానమై ఉన్నటువంటి బ్రహ్మము కాబట్టి ఆ యొక్క బ్రహ్మ కార్యముగా ఏర్పడ్డటువంటిది ఆకాశం గనక అట్టి ఆకాశము చివరికి ఆ బ్రహ్మమునందే చేరిపోతుంది అన్నారు. ఎప్పుడైతే బ్రహ్మమునందు మరి ఆకాశం అనబడేటువంటి చేరిపోయిందో ఈ కార్యం పోయి కారణంలో విలీనమయ్యిందో అక్కడ ఆకాశము అనేటువంటిది లేదు. ఆకాశముగా భాషించేటువంటి యొక్క ఆ అవకాశం ఇచ్చేటువంటి యొక్క అవకాశత్వము లేదు. కాబట్టి దాని యొక్క నామము రూపము రెండు కూడా పోవటం కారణముగా చివరికి ఏమున్నాయి? ఆ బ్రహ్మమునందు ఉన్నటువంటి అస్థి, భాతి, ప్రియము అన్నారు. కాబట్టి బ్రహ్మములో నామము రూపాలు లేవు. నామరూపరహితం బ్రహ్మం అని చెప్పనే మాటగా. కాబట్టి అస్థి, భాతి, ప్రియం ఆ మూడు కూడా ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగద్రూపం అనే మాట చెప్పుకొస్తారు పెద్దలు. ఈ ప్రకారముగా మరి ఆద్యత్రయం బ్రహ్మరూపం అంటే ఆ బ్రహ్మము యొక్క విధానం. ఇక ఆ బ్రహ్మము దేని యందు విలీనం చెందేది కాదు. ఇప్పుడు మన యొక్క దేహం అనేది ప్రాణం పోయాక మట్టిలో చేరిపోయింది. మట్టి కార్యం కాబట్టి దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది. కారణంలో కార్యం వెళ్ళిపోతుంది. ఆ మట్టి అనేది జలము యొక్క కార్యం కాబట్టి ఆ జలముకు కారణంలోకి ఈ మట్టి అనే కార్యం వెళ్ళిపోతుంది. మళ్ళా జలం అనేటువంటిది అగ్ని కార్యం కాబట్టి కారణమగు అగ్నిలోకి ఈ జలం వెళ్ళిపోతుంది. అట్లా అగ్ని అనేటువంటిది వాయువు యొక్క కార్యం కాబట్టి మరి తన కారణమైనటువంటి యొక్క వాయువులోకి అగ్ని కాస్త లీనమైపోతుంది. అట్లా వాయువు అనేటువంటిది ఆకాశం యొక్క కార్యం కాబట్టి ఆకాశంకు కారణంలోకి ఈ వాయువు అనేది వెళ్ళిపోతుంది. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే. కార్యకారణ కర్తృత్వే జగత్తంతా కూడా కార్యకారణ కర్తృత్వము అన్నాడు. కార్యము కారణము కార్యము. ఒకదాని కారణం అది మరోదాని కార్యం. అగ్ని తీసుకోండి. అగ్ని అనేటువంటిది వాయువు యొక్క కార్యం. కానీ అగ్ని యొక్క కార్యం ఏంటంటే జలం అన్నమాట. కాబట్టి జలము యొక్క విషయంలో అగ్ని కారణమవుతుంది. అదే అగ్ని వాయువు యొక్క విషయంలో కార్యమవుతుంది అన్నమాట. కార్యకారణ కర్తృత్వే హేతు ప్రకృతి ఉచ్యతే. ఈ కార్యకారణాత్మకములుగా ఉన్నటువంటివి కాబట్టి అన్ని కార్యములే. ఎందుకంటే ఈ జలం అనేది మరి భూమికి కారణము అయినప్పటికీ కూడా అది అగ్ని విషయంలో కార్యం. ఇట్లా చూస్తే పృథివీ కార్యమే, జలము కార్యమే, అగ్ని కార్యమే, ఆకాశము వాయువు కార్యమే. అన్నింటికీ కూడా కారణం సర్వకారణం బ్రహ్మము అన్నారు. అందులో ఎప్పటికైనా మొత్తం కూడా సర్వకారణము బ్రహ్మములో చేరిపోవాల్సిందే. బ్రహ్మములో చేరిపోవాల్సిందే. అది అయితే ఆ బ్రహ్మం అనబడేటువంటి దానికి వేరే కారణం లేదు. బ్రహ్మము కూడా కార్యమై ఉన్నట్లయితే అది కూడా తన కారణంలో చేరిపోవాల్సి ఉంటుంది. సర్వాధిష్టానం బ్రహ్మము.
ఆ బ్రహ్మము సర్వకారణమే తప్ప దానికి మళ్ళా కారణం అనేది మరొకటి లేదేక. శబ్దాది విషయ పంచకంబు దృశ్యంబు శ్రవణాధికరణ పంచకమునకు శ్రవణాధికరణ పంచకంబు దతమనోబుద్ధ్యహంకృతులు దృశ్యంబగు పరిపూర్ణ దృంమయ బ్రహ్మంబునకు దృశ్యత్వంబు సింతింపదుగాన అని రాముడు అమనస్వ యోగంలో బోధిస్తాడు. కనుక దాని దృశ్యత్వం వర్తింపబడదు, తనలో కార్యత్వం వర్తింపబడదు. సర్వకారణము సమస్తానికి ద్రష్ట బ్రహ్మము. అందువల్ల బ్రహ్మం అనేటువంటిది ఎట్లా ఉందని చెప్పనంటే అస్థి భాతి ప్రియం ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగద్రూపం. నామరూపాలు అనేటువంటివి జగత్తు యొక్క అంశములు. ఎప్పటికైనా నామరూపాలు పోతాయి. మనకి ఈ యొక్క దేహం ఏర్పడింది కదా, ఆ దేహం ఏర్పడ్డప్పుడు దానికి ఒక పేరు పెట్టారు, పలానా పేరు పెట్టారు. దానికి ఒక ఆకృతి ఏర్పడింది, స్త్రీయో పురుషుడో ఏదో ఆకృతి ఏర్పడింది. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క నామరూపాలు వస్తూ ఉన్నాయి, పోతూ ఉన్నాయి. కానీ లోన ఉన్నటువంటి యొక్క ఆత్మయొక్క నీవు ఎప్పటికీ ఉన్నావు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాని తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చామని చెప్పాడు కదా. ఆ ప్రకారముగా నామరూపములుగా ఉన్న ఈ దేహాలు ఇప్పటికీ ఎన్ని వచ్చాయో ఎన్ని పోయాయో. ఇంకా సంచిత కర్మ అనేది బాగా పుష్కలంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఇంకా ఎన్ని రాబోనున్నాయో. ఇప్పటికీ ఇంకా అయ్యిందేమి లేదు, ఆరంభం. కాబట్టి ప్రకారముగా ఎన్ని రూపాలు ఇంతకుముందు వచ్చైపోయాయో, ఇక ముందు కూడా ఎన్ని రూపాలు రానున్నాయో. ఈ నామరూపాలు అనేటువంటి వస్తూ పోతూ ఉంటాయి. ఆద్యత్రయం బ్రహ్మరూపం. కానీ రూపానికి అధిష్టానముగా ఉన్న లోపల ఆ ఏ చేతనమైతే ఉన్నదో అట్టి ఆ చేతనం యొక్క అంశంగా చెప్తూ అది అస్థి భాతి ప్రియం ఆద్యత్రయం బ్రహ్మరూపం. అందువల్ల అస్థి భాతి ప్రియం. ప్రతి ఒక్క వ్యక్తి లోపల ఉన్నటువంటి ఆత్మ అస్థి భాతి ప్రియం. నామం రూపం ఈ దేహమునందు ఉంటాయి. లోన ఉన్న చేతనముగా ఆత్మ అస్థి భాతి ప్రియం. అస్థి అంటే ఉండుట, అది ఉన్నది, అన్ని వేళలా ఉన్నది. జాగ్రత్త అవస్థలో ఉన్నది, స్వప్నావస్థలో ఉన్నది, సుషుప్తి అవస్థలో ఉన్నది. నిన్న ఉన్నది, ఈ పూట ఉన్నది, రేపు ఉన్నది, పోయిన వారంలో ఉన్నది, ఈ వారంలో ఉన్నది, రాబోయే వారంలో ఉన్నది, పోయిన నెలలో ఉన్నది, ఈ నెలలో ఉన్నది, రాబోయే నెలలో ఉన్నది, పోయిన సంవత్సరంలో, ఈ సంవత్సరం, రాబోయే సంవత్సరంలో, పోయిన జన్మలో ఉన్నది, ఈ జన్మలో ఉన్నది, రాబోయే జన్మలో ఉన్నది, పోయిన కల్పములో ఉన్నది, ఈ కల్పంలో ఉన్నది, రాబోయే కల్పాలలో కూడా ఉన్నది. అది ఎప్పటికీ ఉంటుంది. ఆ ఉన్న బ్రహ్మమునకు లేమి లేదు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టవంతస్తు అనయోహో తత్వదర్శిభిః. పరమాత్మ అన్నమాట 2వ అధ్యాయంలో. నా సతో విద్యతే భావో నా అసతః లేని దానికి భావ ఉనికి న విద్యతే లేదు. నా సతో విద్యతే భావో నా భావో విద్యతే సతః ఉన్నదానికి అభావ లేమి న విద్యతే లేదు. లేని దానికి ఉనికి లేదు, ఉన్న బ్రహ్మమునకు లేమి లేదు అన్నాడు. అనయోహో ఉభయోహో, ఈ రెండింటి యొక్క విషయం తత్వదర్శిభిః. తత్వమును దర్శించి ఉన్నటువంటి వారికే తెలియబడేటువంటి యొక్క విషయము. తత్వ అనుభవమును పొందకుండా ఉన్నటువంటి వాళ్ళు గోచరించే విషయం మాత్రం కాదని పరమాత్మ యొక్క అభిప్రాయం. తత్వదర్శిభిః అన్నాడు. తత్వవక్తభిః అనే మాటల వాళ్ళ, తత్వం చెప్పే వాళ్ళ అనే మాట వాళ్ళ, తత్వం దర్శించి ఉన్నటువంటి వాళ్ళు అన్నాడు.
అట్లా స్వరూప అనుభవమును యోగ సమాధి అనుభవాన్ని పొందినటువంటి వారి తత్వదర్శిభి వాళ్ళు చెప్పే మాటట ఏమనంటే, ఉన్న బ్రహ్మం ఎప్పటికీ ఉన్నది, లేని జగత్తు ఎప్పటికీ లేదు అని. లేనిది ఎప్పటికీ లేదు, ఉన్నది ఎప్పటికీ ఉన్నది. మనం మేలు గాంసగానే స్వప్నం మరుగైపోతుంది, ఎమ్మటి ఆవిరైపోతుంది. నిద్రా సమయంలో గోచరిస్తున్నటువంటి యొక్క స్వప్నం అట్లా కన్ను తెరిచావా అంటే మరు క్షణములో దానికి ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి అది లేదు, స్వప్నం అనేటువంటిది వాస్తవం కాదు, లేదు అనే మాట. మరి నిద్రా సమయంలో గోచరిస్తుంది కదా, నిద్రా సమయములో ఆ నిద్రా దోషము చేత గోచరిస్తూ ఉన్నా కానీ అది వాస్తవికంగా లేనిదే. ఎందుకంటే మేలుగాంచిన తర్వాత ఉండాలిగా. అటు కన్ను తెరిచావు అంటే మరు క్షణంలో అది దాని ఉనికి లేకుండా పోతుంది. కాబట్టి ఆ ప్రకారముగా నిద్రా దోషము చేత తోసినటువంటి స్వప్నం వాస్తవికంగా అది లేనిదే. వాస్తవికంగా ఉందనే భావం ఉన్నట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి నిద్ర లెగవగానే ఏడవటం ఆరంభం చేయాలి. ఎందుకంటే నిద్రా సమయంలో గోచరించినటువంటి అనేక సిరి సంపదలు, అనేక బంధువులు, స్నేహితులు ఆ స్వప్నంలో గోచరించారు. మెలకువ రాగానే ఒక పెట్టున మొత్తం పోయారు. మరి అవి వాస్తవం అనే భావం అయితే ఏడవాలిగా అందరూ. ఎవరు ఏడవరు, అవేదో అట్లా తోసినియండి అవాస్తవములు అంటారు. అవి లేవు, లేనివి ఎండమావుల్లాగా గోచరించాయి. తీరా చూస్తే అక్కడ లేవు, ఎండమావులు లేవు. ఆ ప్రకారముగా ఉన్నటువంటి ఆ జగత్తు యొక్క విషయం చెబుతూ ఉన్నదానికి లేమి లేదు, లేనిదానికి బ్రహ్మము, లేని జగత్తుకు ఉనికి లేదు, ఉన్న బ్రహ్మమునకు లేమి లేదని పరమాత్మ చెప్పిన మాట 2వ అధ్యాయంలో. ఆ ప్రకారముగా చూసినట్లయితే ఆ ఉన్నటువంటి యొక్క బ్రహ్మం అది అస్థి అన్నాడు, అది ఎప్పటికీ ఉన్నది అని అన్నాడు. అస్థి భాతి, భాతి అంటే స్వప్రకాశమై ఉన్నది, సమస్తమును ప్రకాశింపజేసేదిగా స్వప్రకాశమై ఉన్నది. అస్థి భాతి ప్రియం, ప్రియం అంటే అందరికీ కూడా ఆ బ్రహ్మము కోరబడుతూ ఉన్నది, అందరి చేత కోరబడేదిగా ఉన్నది. అందరూ బ్రహ్మమునే, ఆత్మనే కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఆత్మయందు ప్రియం ఎందుకు ఏర్పడిందయ్యా అంటే అది ఆనంద స్వరూపం కాబట్టి, బ్రహ్మము ఆనంద స్వరూపము కాబట్టి అందరికీ అది ప్రేమాస్పదంగా ఉన్నది. అందరూ ఆనందాన్ని అపేక్షిస్తూ ఉన్నారు. ఆనందం బ్రహ్మములో ఉన్నది. ఆద్యత్రయం బ్రహ్మరూపం తతోద్వయం జగద్రూపం. కాబట్టి ప్రకారముగా ఈ 2 నామరూపాలుగా ఉన్నటువంటివి కేవలం అది ఒకటి మాయా కల్పనగా వ్యావహారికం గోచరిస్తే, రెండవది అవిద్యా కల్పనగా ప్రాతిభాషికం గోచరిస్తే, ఈ రెండింటికి కూడా అధిష్టానం బ్రహ్మము కాబట్టి ఆత్మని నాయందు సర్వాణి భూతాని సమస్త ఈ నామరూపాత్మకమై ఉన్నటువంటివన్నీ కూడా నా అధిష్టానమునందే అవన్నీ కూడా భాషిస్తూ ఉన్నాయనేది అనుపశ్యతి, ఆయన దర్శిస్తూ ఉన్నాడట. ఇలాంటి భావన రావాలని చెప్పినట్టు సామాన్య విషయం కాదు. యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే. సర్వభూతేషు సమస్త భూతములయందు ఆత్మానం తనను అనుపశ్యతి చూసేవాడు. కనుక సమస్త ఈ నామరూపాత్మక వ్యావహారిక జగత్తంతా కూడా తన యందు అధ్యస్థముగా భాషిస్తున్నట్లుగా దర్శించేటువంటి విధానము. సర్వభూతేషు సమస్త ఆ జీవులలో ఆత్మానం తానే ఉన్నాడు. మత్త పరతరం నాణ్యత్ కించిదస్ ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రేమణి గణాయవ. పరమాత్మ అన్నాడు, ఎట్లా సూత్రములో మణులు గుచ్చబడి ఉన్నాయో
ఈ విశ్వంలో ఎన్నైతే ఉన్నాయి ప్రాణులు అన్నీ కూడా నా అధిష్టానమునందు ఉన్నాయి, బ్రహ్మముగు నా చేతనాశ్రయంలో ఉన్నాయి. సర్వభూతేషు ఆత్మానం, అన్ని భూతముల యందు నేనే ఉన్నాననేటువంటి యొక్క భావన ఎవరైతే స్వరూపత అనుభవరూపకంగా పొంది ఉంటారో అట్టివాడు తతః అడ్డు పిమ్మట నా విజుగుప్సతి, ఏ ప్రాణి యొక్క విషయంలో కూడా జుగుప్స పొందడు, ఏహ్యత్వమును పొందడు. అన్నింటి యందు కూడా తన స్వరూపమునే దర్శిస్తున్నటువంటి వాడై సర్వాత్మనా భావనతో వ్యవహరించే విధానం అట్టి బ్రహ్మజ్ఞానికి ఏర్పడి ఉంటుంది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.